హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాకేష్ భాటియా విరచిత అంశంగా కృత్రిమ మేధనే ఆధునిక యుద్ధ ఆయుధం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కృత్రిమ మేధనే ఆధునిక యుద్ధ ఆయుధం, రాకేష్ భాటియా విరచితం. ఇక వినండి. ఆధునిక యుద్ధం కృత్రిమ మేధే ఆయుధం. ఆధునిక యుద్ధ తీరుతెన్నులను కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమూలంగా మార్చేస్తుంది. అపార సమాచార రాశిని అది వేగంగా విశ్లేషిస్తుంది. దానివల్ల శత్రువులను చావు దెబ్బతీసే వ్యూహాలను పన్నడం చాలా సులువవుతుంది. దృశ్యకాంతి నుంచి పరారుణ కాంతి వరకు పలు తరంగ దైర్ఘ్యాల కాంతిని ఒకేసారి సంగ్రహించగల మల్టీ స్పెక్ట్రల్ సెన్సర్ గ్రిడ్ తెర మీద చిన్న బిందువు కనిపించింది. ఆ బిందు గమన తీరును, దాని విద్యుతైస్కాంత జాడను, శబ్ద తరంగ చలనాన్ని మిల్లీ సెకండ్లలోనే కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ యంత్రాంగం గణిస్తుంది. అందుబాటులో ఉన్న అపార రక్షణ సమాచారాన్ని విశ్లేషించి ఆ కదిలే బిందువు చైనాలో తయారైన స్వయంచోదిత పిరంగి శకటం అని గుర్తిస్తుంది. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహం, సమీపంలోనే గాలిలో ఎగురుతున్న డ్రోన్, భూతల రాడార్ కలిసి ఆ బిందువుపై కన్ను వేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్దేశిస్తుంది. ఆ శత్రు లక్ష్యాన్ని ఏ విధంగా తుత్తునియలు చేయవచ్చునో అన్ని కోణాల నుంచి పరిశీలిస్తుంది. చివరికి 3 దాడి పద్ధతులను ఎంపిక చేస్తుంది. వాటిలో రెండవది లక్ష్యానికి దగ్గరలో గాలిలో తచ్చాడుతున్న లాయిటరింగ్ బాంబును ప్రయోగించడం. దానికి మన సైన్యాధికారి ఆమోదముద్ర వేస్తాడు. అంతే, లాయిటరింగ్ బాంబు వెంటనే నేల మీద శత్రు లక్ష్యంపై పడి పేలిపోతుంది. అక్కడికి సమీపంలో ఎగురుతున్న మైక్రో డ్రోన్ ఒకటి ఆ దృశ్యాన్ని మన సైన్యాధికారికి పంపిస్తుంది. ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సన్నివేశం కాదు. ఇటీవలి భారత్ పాక్ సంఘర్షణలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించిన నిజ ఘటనలే. GPS ఉపగ్రహాల నుంచి, యుద్ధక్షేత్రం నుంచి నేరుగా సమగ్ర సమాచార నివేదికలు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాంగానికి అందుతాయి. అది ఇతరుల సంభాషణలు, లిఖిత సందేశాలను పరిశీలించి వాటిని పొందికైన సమాచారంగా మారుస్తుంది. ఫోటోలుగా, వీడియోలుగా, థర్మల్ చిత్రాలుగా, డ్రోన్లు పంపే దృశ్యాలు, శబ్దాలుగా అనుక్షణం ప్రవహించే అపార సమాచారాన్ని విశ్లేషించి చప్పున నిర్ణయాలు తీసుకోవటం మానవ మేధకు అలవి కాని పని. ఈ విశ్లేషణ బాధ్యతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్పగిస్తాం. అది ప్రత్యక్షంగా ప్రసారమవుతున్న సమాచారాన్ని, క్లౌడ్లో నిక్షిప్తమైన పూర్వ యుద్ధాల అనుభవ జ్ఞానాన్ని మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. న్యూరల్ నెట్వర్క్లు ఆ సమాచారానికి భాష్యం చెబుతాయి. దాన్ని బట్టి మనకు ఎదురుకాగల ప్రమాదాల గురించి క్వాంటం కంప్యూటింగ్ వివిధ ఊహా చిత్రాలను సినేరియో ప్రతిపాదిస్తుంది. వాటి ఆధారంగా మనం తీసుకోవలసిన చర్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూచిస్తుంది. ఇదంతా మానవ మేధకు అందనంత వేగంగా జరిగిపోతుంది. ఉక్రెయిన్లో GIS ఆర్టా వ్యవస్థ యుద్ధరంగం నుంచి అందుతున్న సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించి ఫిరంగులతో సమన్వయీకృత దాడులు నిర్వహిస్తుంది. చైనాలో హిగ్విజన్, ఐఫ్లైటెక్ ఈ సంస్థలు తయారు చేస్తున్న నిఘా కెమెరాలు ఆ దేశ సైన్యానికి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. నేడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కృత్రిమ మేధా సమరానికి ప్రయోగశాలగా పరిగణిస్తున్నారు.
రష్యన్ ట్యాంకులు, ఫిరంగులను నాశనం చేయడానికి ఉక్రెయిన్ ఫస్ట్ పర్సన్ వ్యూ ఎఫ్పివి అనే డ్రోన్లను ఉపయోగిస్తుంది. భూతలంతో సంబంధాలు తెగిపోయినా తమంతట తాముగా ముందుకు వెళ్ళి శత్రు ట్యాంకులు, ఫిరంగులపై విరుచుకుపడి ఆ డ్రోన్లను ఉక్రెయిన్ వాడుతుంది. ఒక్క మాటలో డ్రోన్లను ఆలోచించే బాంబుల్లా మార్చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సఫలమైంది. గాజా, లెబనాన్ల మీదుగా ఎగురుతూ అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసే డ్రోన్ల దండును ఇజ్రాయిల్ ప్రయోగిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో భారత్ తన డ్రోన్ యుద్ధ పటిమతో ప్రపంచాన్ని అబ్బురపరిచింది. స్వదేశీ నావిక ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ నెట్వర్క్ల సాయంతో మన ఆత్మాహుతి డ్రోన్లు గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించాయి. ఎలక్ట్రానిక్ జామింగ్కు అందకుండా సొంత కెమెరాలతో అన్నీ గమనిస్తూ అవసరమైనప్పుడు మధ్యలోనే దారి మార్చుకుంటూ పాక్లోని లక్ష్యాలపై పడి నాశనం చేశాయి. నేడు సమాచారమే సైన్యాన్ని నడిపిస్తుంది. సేనలకు ఆయుధాలు, ఆహార బట్వాడా, వాహనాలకు భద్రమైన దారిని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూచిస్తుంది. కొన్ని ఆయుధ వ్యవస్థలు ఎప్పుడు విఫలం కావచ్చో ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ప్రత్యర్థి సైబర్ దాడుల నుంచి మన వ్యవస్థలను రక్షించుకోవడంతో పాటు మనమే శత్రువుపై దాడి చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైదోడుగా నిలుస్తుంది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతుంది. చైనా సైబర్ సేన ప్రత్యర్థుల దాడులను అడ్డుకోవడంతో పాటు వారి సైబర్ యంత్రాంగంలోని లొసుగులను కనిపెట్టి దాడి చేస్తుంది. అయితే బొమ్మ తుపాకీతో ఆడుకుంటున్న పిల్లవాడికి, నిజమైన తుపాకీ ధరించి తిరుగుతున్న సైనికుడికి మధ్య తేడాను కనిపెట్టే సామర్థ్యం ఇప్పటికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లేదు. ఇది నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తబోతుంది. ఏది ఏమైనా ఆపరేషన్ సింధూర్ను స్వదేశీ ఆకాశ క్షిపణులు, నావిక్ ఉపగ్రహాలు విజయవంతం చేశాయి. తుర్కీయే చైనాల నుంచి పాక్ సంపాదించిన ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, జామింగ్ పరికరాలను భారత్ నిర్వీర్యం చేయగలిగింది. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోరాట పటిమను మరింత శక్తివంతం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు, సైన్యాధికారులు చేయి కలిపి కృషి చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఏదో కొత్త టెక్నాలజీ కాదు, యుద్ధాల స్వరూప స్వభావాలను మార్చేస్తున్న అపూర్వ శక్తి అది. ఈనాటి యుద్ధాలు సైనికుడికి మధ్య కాకుండా ఆల్గోరిథంకు మధ్య నడుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆరితేరిన దేశమే రేపటి యుద్ధాల్లో గెలుస్తుంది. భారత్ అలాంటి అజేయ శక్తిగా నిలవాలి అంటూ రాకేష్ భాటియా వీరు విశ్రాంత బ్రిగేడియర్ అందజేసిన ఈ సమాచారం కృత్రిమ మేధనే ఆధునిక యుద్ధ ఆయుధం అంటూ వారు తెలిపిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.